లాస్ట్‌లో ఏమైందండి? సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? అదే జరుగుతుంది. ఈ చార్ట్ చూడండి. సో, ఇప్పుడు డీలిమిటేషన్ స్పెషల్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ నడుస్తుంది కదా! సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు? సౌత్ ఇండియన్ స్టేట్స్‌కి సీట్స్ తక్కువ వస్తాయి. నార్త్ ఇండియన్ స్టేట్స్‌కి సీట్స్ ఎక్కువ వస్తాయి. సౌత్ ఇండియన్ స్టేట్ జీడీపీకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ సీట్స్ రావాలి కదా! నార్త్ ఇండియన్ స్టేట్ జీడీపీకి తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళకి తక్కువ సీట్స్ కాకుండా ఒక 50% పాపులేషన్ బేసిస్ మీద 50% జీడీపీ కాంట్రిబ్యూషన్ మీద సీట్స్ కేటాయించడం లోక్సభలో అది కరెక్ట్ ప్రొసీజర్ అని ఆయన హైబ్రిడ్ మోడల్ చెప్పారు. కానీ ఎవరు ఆయనకు వినలేదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పక్కన సీఎం ఫడ్నవీస్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పక్కన కూర్చున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ఏమన్నారంటే చైనా +1 మోడల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద డెవలప్మెంట్ అన్నారు. వాళ్ళిద్దరూ నవ్వారు. వాళ్ళు కూడా ఇప్పుడు అదే ఫాలో చేస్తున్నారు. ఇప్పుడు ఈ చార్ట్ చూడండి. ఓకే. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఉన్న కరెంట్ సీట్స్ లోక్సభ సీట్స్ 80. ఓకే. డీలిమిటేషన్ అయిన తర్వాత 140 సీట్స్ ఉత్తరప్రదేశ్కి. అదే బీహార్లో ఇప్పుడు ఉన్న లోక్సభ సీట్స్ 40, దట్ విల్ బికమ్ 73. రాజస్థాన్లో 25 మళ్ళీ డబుల్ అవుతుంది 48. మధ్యప్రదేశ్లో 29 మళ్ళీ డబుల్ అవుతుంది 51. సో టాప్ గెయినర్స్, ఓకే, ఈ డీలిమిటేషన్ ఎక్సైజ్ అయిన తర్వాత టాప్ గెయినర్స్ మొత్తం బీజేపీ రూల్డ్ స్టేట్స్ అనమాట. ఇది ఇంకొక పొలిటికల్ ప్రాబ్లం. దెన్ టాప్ లూజర్స్ చూడండి. తమిళనాడులో 39 సీట్స్ ఆర్ దేర్. ఇంక్రీజ్ మహా అయితే 51. ఓకే, నాట్ ఈవెన్ 11, వాట్ ఐ సే ఈస్ దట్ 21. కేరళలో 20 సీట్స్ ఆర్ దేర్, 3 సీట్స్ ఇంక్రీజ్ అవుతాయంట. ఓకే, అండ్ దెన్ యూ కెన్ సీ హియర్ వీఆర్ హ్యావింగ్ తెలంగాణలో ఇట్ విల్ ఇంక్రీజ్ టు ఓన్లీ, ఇప్పుడు మన దగ్గర తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి 42 ఉంటే 59 వెళ్తుంది. కాబట్టి జస్ట్ ఇమాజిన్ దట్ సీఎం రేవంత్ రెడ్డి ఈస్ డామ్ రైట్ అబౌట్ ఇట్. ఇలాంటి ఎక్సైజ్ పాపులేషన్ బేసిస్ మీద ఒకవేళ సీట్ కేటాయించడం జరిగితే సౌత్ ఇండియా వాళ్ళు అసలు నేషనల్ పాలిటిక్స్లో ఏదో ఒక రోజు మొత్తం ఇరోడ్ అయిపోతారు. మనకు అక్కడ మాట్లాడడానికి ఎవరు ఉండరు. ఫస్టే అక్కడ మన ఎంపీస్ ఏం మాట్లాడరు. అది కూడా అయిపోతుంది. అండ్ మనకు ప్రాజెక్ట్స్ రావు, డెవలప్మెంట్ రావు, బడ్జెట్ రాదు. ఓకే, బడ్జెట్ నుంచి డబ్బులు రావు. ఇవన్నీ ఏంటంటే ఎక్కువ మంది ఉంటే ఎక్కువ ఒరుతారు అండ్ షౌట్ చేస్తారు. లేకపోతే మేము మా అలయన్స్ తీసేస్తామని వాళ్ళకి ఇలా ఏంటంటే వాళ్ళకి థ్రెటన్ చేస్తే మీకు ప్యాకేజ్ ఇస్తాం, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాం, మీకు డెవలప్మెంట్కి డబ్బులు ఇస్తామని అట్లా అయినా జరుగుతుంది. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో సౌత్ ఇండియన్కి దిస్ ఇస్ ఒఫీషియల్ డేటా, ఇది నాది కాదు, ఒఫీషియల్ డేటా చూసుకోండి మీరు. హిందుస్థాన్ టైమ్స్లో పబ్లిష్ అయిన డేటా. సో ఎక్స్పర్ట్ డేటా అనమాట. మీ ఒపీనియన్ ఏముంది కామెంట్ సెక్షన్లో రాయండి.